స్వాగతం. ఈరోజు మనం పాత నిబంధనలోని ఒక గొప్ప కథను తెలుసుకుందాం, యోనా కథ. ఇది దేవుని కృప, మన మార్పు, మరియు విధేయత గురించి. పురాతన కాలంలో యోనా అనే ప్రవక్త ఉండేవాడు. దేవుడు అతనిని గొప్ప కార్యానికి పిలిచాడు. ఒకరోజు దేవుడు యోనాతో ఇలా అన్నాడు, నినివె అనే నగరానికి వెళ్ళి, అక్కడి ప్రజలకు వారి పాపాలు చెప్పి వారిని మార్గం మళ్లించమని చెప్పు. వారు చెడు మార్గంలో నడుస్తున్నారు. కాని యోనాకు నినివె ప్రజలంటే నచ్చలేదు. దేవుని ఆజ్ఞను అతడు అనుసరించకుండా దూరంగా పారిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఆయన యోపా అనే ప్రదేశానికి వెళ్లి తర్షిష్ అనే స్థలానికి వెళ్లి ఓడలో ఎక్కాడు. అది దేవుని ఆజ్ఞకు విరుద్ధంగా చేసిన చర్య. ఓడ సముద్రం మధ్యలోకి వెళ్లిన తర్వాత దేవుడు బలమైన తుపానును పంపాడు. సముద్రం ప్రళయంలా ఆగిపోయింది. ఓడలోని మత్స్యకారులు భయంతో కబళించబడి తమ దేవుళ్లను ప్రార్థించారు. కాని యోనా ఓడలో లోపల నిద్రపోతున్నాడు. ఓడ సారథి వచ్చి, నీవు ఎలా నిద్రపోతున్నావు? లేచి నీ దేవుని ప్రార్థించు అని అన్నాడు. వారు ఎవరినీ బాధ్యత వహించాలో తెలుసుకోవడానికి చీటీ వేశారు. అది యోనాపై వచ్చింది. అప్పుడు యోనా చెప్పారు, నేనే ఈ తుపానుకు కారణం. నేను దేవుని ఆజ్ఞకు విరుద్ధంగా పోయాను. నన్ను సముద్రంలోకి విసిరివేయండి. అప్పుడు తుఫాను ఆగిపోతుంది. ప్రారంభంలో వారు ఆయనను విసరడం ఇష్టపడలేదు. కాని చివరికి తుపాను ఆగిపోవాలని ఆశించి యోనాను సముద్రంలోకి విసిరేశారు. వెంటనే తుఫాను ఆగిపోయింది. సముద్రం ప్రశాంతమైంది. అప్పుడు దేవుడు ఒక పెద్ద చేపను పంపాడు. అది యోనాను మింగేసింది. యోనా 3 రోజులు 3 రాత్రులు ఆ చేపలో ఉన్నాడు. అక్కడ ఆయన దేవుని ప్రార్థించారు, ప్రభువా, నీ రాజ్యానికి నేను తిరిగి వస్తాను. నా జీవితాన్ని కాపాడినందుకు నీకు కృతజ్ఞతలు. దేవుడు ఆయన ప్రార్థనను విన్నాడు. ఆ చేప యోనాను తీరంపై కక్కేసింది. ఈసారి దేవుడు మళ్ళీ యోనాతో మాట్లాడాడు, నినివెకు వెళ్ళి నా మాటలు చెబు. ఇప్పుడు యోనా దేవుని మాట వినాడు. నినివె నగరానికి వెళ్ళి ప్రజల పాపాలను బహిరంగంగా చెప్పాడు. ఇంకా 40 రోజుల్లో నినివె నాశనం అవుతుంది. ఆ మాట విన్న నినివె ప్రజలు భయపడ్డారు. రాజుతో సహా అందరూ ఉపవాసం చేసి బూడిదలో కూర్చొని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. వారు చెడు మార్గాలను వదిలారు. దేవుడు వారి హృదయ మార్పును చూశాడు. ఆయన నినివెను క్షమించారు. శిక్షను రద్దు చేశారు. యోనా నగరానికి వెలుపల వెళ్ళి ఒక చోట కూర్చొని దేవుడు ఏమి చేయనున్నాడో చూడటం కోసం ఎదురు చూశాడు. దేవుడు ఒక చెట్టును పెంచాడు. ఆ చెట్టు యోనాకు నీడనిచ్చింది. యోనా చాలా సంతోషించాడు. కాని మరునాడు దేవుడు ఒక పురుగును పంపాడు. అది చెట్టును కాటేసింది. చెట్టు చనిపోయింది. యోనా మళ్ళీ కోపంగా ఉన్నాడు. అప్పుడు దేవుడు ఇలా అన్నాడు, నీవు ఈ చెట్టుని ప్రేమించావు. అది నీవు పెంచలేదు. నేను నినివే ప్రజలను ప్రేమించకూడదా? దేవుడు ప్రతి ఒక్కరినీ ప్రేమిస్తాడు, మంచివాళ్లను కూడా, మారిపోయిన చెడ్డవాళ్లను కూడా. మనం కూడా క్షమించగల మనసుతో ఉండాలి. Thank you for watching. Please subscribe.